హలో ఆల్. వెల్కమ్ టు టెక్ బుక్స్. ఈరోజు మనమొచ్చేసి ఎక్సెల్‌లో మిన్ అండ్ మాక్స్ ఫంక్షన్స్ గురించి తెలుసుకుందాం. సో, ఇది మన శాంపుల్ డేటా. ఆహ్, ఇందులో నాకు మినిమమ్ నంబర్ ఏది? మాక్సిమం నంబర్ ఏది? అంటే అన్నిటికన్నా చిన్న నంబర్ ఏది? అన్నిటికన్నా పెద్ద నంబర్ ఏది అని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఇక నీకు శాంపుల్‌లో 5 నంబర్సే ఉన్నాయి కాబట్టి మీరు ఈజీగా కనిపెట్టేయొచ్చు. అదే మీరు రియల్ డేటా చూసినారంటే ఇందులో నాకు ఏజ్ చూసారంటే ఇక్కడ చానా ఏజెస్ ఉన్నాయి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్టర్ లేదనుకోండి. ఎలా చెప్తారు మీరు? ఏది మినిమమ్ నంబర్, ఏది మాక్సిమం నంబర్ అనేది? సో, అలా తెలుసుకోవాలంటే జస్ట్ అన్నిటికన్నా డౌనొచ్చి నీకిక్కడ ఏజ్ ఫంక్షన్‌లో కావాలి కాబట్టి కొంచెం జూమ్ చేస్తాను. సో, నాకిక్కడ వచ్చి నా ఎంటైర్ ఏజ్ రేంజ్‌లో 1001 సెల్ వరకున్న దాంట్లో మినిమమ్ ఏజ్ ఎంత? మాక్సిమం ఏజ్ ఎంత అని కావాలి. సో, నేనేం చేస్తా ఇక్కడ మినిమమ్ ఏజ్ అండ్ నెక్స్ట్ వచ్చి మాక్సిమం ఏజ్ ఎంత అనేది నాకు కావాలి. సో, నాకిక్కడ మినిమమ్ ఏజ్ ఎంత? ఎంత కావాలంటే ఏజ్‌లో అందరికన్నా చిన్న నంబర్ ఏది? అన్నిటికన్నా చిన్న నంబర్ ఏది అంటే ఈక్వల్ టు మిన్ అనేది సెలెక్ట్ చేసుకుంటా. ఇక్కడ మిన్ అని ఉంది. నేను ఇక్కడ లాస్ట్ సెల్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ షిఫ్ట్ అప్ యారో క్లిక్ చేయగానే నాకు మొత్తం రేంజ్ అంతా సెలెక్ట్ అవుద్ది. సో, నేను ఎంటర్ క్లిక్ చేస్తా. సో, క్లిక్ చేయగానే 25 అనేది మిన్ అన్నమాట. సో, అలాగే మాక్సిమం కావాలంటే ఈక్వల్ టు ఎంఏఎక్స్ అనుకోండి. మాక్స్ సెలెక్ట్ చేసుకొని సేమ్ నా రేంజ్ మొత్తం నేను సెలెక్ట్ చేసుకుంటా. సెలెక్ట్ చేసుకొని ఎంటర్ కొట్టగానే సో, ఇక్కడున్న ఎంప్లాయీ డేటాలో 25 ఇయర్స్ వచ్చి మినిమమ్ ఏజ్, 65 వచ్చి మాక్సిమం ఏజ్ వాళ్ళున్నారనమాట. సో, ఇలా ఈజీగా మిన్ అండ్ మాక్స్‌ని మనం కనిపెట్టొచ్చు. అంతే అండి. థాంక్ యూ.